ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యతలో లోపం ఉండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పెడతారు. కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టులని? ఇన్ టైంలో చేసి నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు? ఎవరైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి. ఏ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో పెట్టమండి. ఇంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పేజీ పెట్టారు. రేపు చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. ఏంటి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా, మనం వచ్చి అమాయకుల్లాగా, మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యేటని కూడా పెట్టారు. ఓ రైతు అంట పొలం కొనుక్కుంటారంట, కొనుక్కుంటే అందులో వచ్చి నువ్వు తప్పుకుంటా అంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం. గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం. ఓకే.